హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక తెలుగు ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ని తెలుగులోకి, అలాగే కొన్ని తెలుగు ఆర్టికల్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడాలి. ముందుగా హెడ్లైన్, ట్రంప్తో మోదీ భేటీ. కాబట్టి ఎవరు భేటీ అయ్యారు? మోదీ భేటీ అయ్యారు. కాబట్టి మనం సింపుల్గా హెడ్లైన్ కాబట్టి మోదీ మీట్స్ ట్రంప్ అని రాయాలి. మోదీ మీట్స్ ట్రంప్ అంటే మోదీ కలిశారు. ఎవరిని? ట్రంప్ని కలిశారు. ఇది హెడ్లైన్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి, అంటే V5లో చెప్పాల్సి ఉంది. ఇక్కడ మోదీ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ V5 రావడం జరిగింది. ఇది హెడ్లైన్ కాబట్టి ఇలా రాయాలి. అలాగే మస్క్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్తోనూ చర్చలు. ఎవరు చర్చలు చేశారు? ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు చేశారు. కాబట్టి సింపుల్ గా రాయాలంటే టాక్స్ విత్ మస్క్, యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాల్జ్. చూడాలి. టాక్స్ విత్ మస్క్ అంటే చర్చలు. ఇక్కడ టాక్స్ అంటే చర్చలను అర్థం చేసుకోవాలి. విత్ మస్క్, మస్క్తో చర్చలు జరిపారు. ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్తో కూడా చర్చలు జరిపారని అర్థం చేసుకోవాలి. హెడ్లైన్ కాబట్టి చాలా సింపుల్ గా రాయాలి. కొన్ని గ్రామర్ రూల్స్ ఫాలో కాకపోయినా పర్వాలేదు ఎందులో? హెడ్లైన్స్ లో. అలాగే వివరాల్లోకి వెళ్తే, అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎక్కడున్నారు? అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హూ ఈస్ ఆన్ ఏ విజిట్ టు అమెరికా అని మొదలు పెట్టాలి. చూడాలి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. హూ ఈస్ ఆన్ ఎ విజిట్ టు అమెరికా అంటే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరైతే అమెరికా పర్యటనలో ఉన్నారో అతనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అని రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హూ ఈస్ ఆన్ ఎ విజిట్ అంటే పర్యటనలో ఉండడం. ఆన్ ఎ విజిట్ అంటే పర్యటనలో. టు అమెరికా, అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఎవరితో భేటీ అయ్యారు? దేశాధ్యక్షుడితో. ఎవరు భేటీ అయ్యారు? నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. కాబట్టి హీ మెట్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ డొనాల్డ్ ట్రంప్. చూడాలి. హీ అంటే ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మెట్ కలిశారు. తో విత్ అంటే తో. ఎవరితో? ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ అంటే దేశాధ్యక్షుడు. విత్ అంటే తో. ఎవరతను? డొనాల్డ్ ట్రంప్. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఇక్కడ భేటీ కావడం అంటే మీట్ అని చెప్పొచ్చు, అంటే కలవడం. కాబట్టి ఇలా గమనించాలి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత వారిరువురి మధ్య చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ వారిరువురి మధ్య చర్చలు మొదలయ్యాయి. దీన్ని మొదలుగా తీసుకోవాలి. కాబట్టి మనం ఏం రాయాలంటే డిస్కషన్స్ బిట్వీన్ ద టూ స్టార్టెడ్ అని రాయాల్సింది. డిస్కషన్స్ అంటే చర్చలు, బిట్వీన్ మధ్య, ఇద్దరి వ్యక్తుల మధ్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు బిట్వీన్ రాయాలి. ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ అని రాయాలి. ద టూ స్టార్టెడ్ అంటే వారిరువురి మధ్య చర్చలు మొదలయ్యాయి. స్టార్టెడ్ అంటే మొదలయ్యాయి. ఎప్పుడు మొదలయ్యాయి? శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత. ఆఫ్టర్ 3 AM ఆన్ ఫ్రైడే మార్నింగ్. చూడాలి. ఆఫ్టర్ 3 AM అంటే 3 గంటల తర్వాత. మనం ఇక్కడ AM అని రాసాం కాబట్టి తెల్లవారుజామున, లేదా ఆఫ్టర్ 3 AM ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆన్ ఫ్రైడే అని కూడా రాసుకోవచ్చు. మనం సింపుల్ గా రాస్తే ఆఫ్టర్ 3 AM. 3 AM అంటే తెల్లవారుజామున.
ఆన్ ఫ్రైడే మార్నింగ్ అంటే శుక్రవారం ఉదయం. దేని ప్రకారం? భారత కాలమానం ప్రకారం. కాబట్టి మనం దీనికి ఎలా కనెక్ట్ చేయాలంటే అకార్డింగ్ టు ఇండియన్ టైం అని కనెక్ట్ చేయాలి. చూడాలి, మనం ఒకసారి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి చెప్పుకుందాం. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత వారి ఇరువురి మధ్య చర్చలు మొదలయ్యాయి. Discussions between the two started after 3 a.m. on Friday morning according to Indian time. According to అంటే ప్రకారం, ఇండియన్ టైం అంటే భారత కాలమానం. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత వారి ఇరువురి మధ్య చర్చలు మొదలయ్యాయి. అలాగే అంతకు ముందు ప్రధాని మోదీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. ఇక్కడ ఏమనుంది? అంతకు ముందు. కాబట్టి మనం ఎలా మొదలు పెట్టాలంటే ఎర్లియర్. ఎర్లియర్ అంటే అంతకు ముందు. ప్రధాని మోదీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ హెల్డ్ ఏ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ విత్ మెనీ కీ ఫిగర్స్. చూడాలి, ఎర్లియర్ ఇంతకు ముందు ప్రైమ్ మినిస్టర్ మోదీ, ప్రధానమంత్రి మోదీ హెల్డ్ అంటే నిర్వహించారు. ఇది V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. హోల్డ్ అనేది V1, హెల్డ్ V2, హెల్డ్ V3. ఏ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అంటే వరుస భేటీలు లేదా వరుస సమావేశాలని కూడా చెప్పొచ్చు. ఏ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అంటే వరుస సమావేశాలు. విత్ మెనీ కీ ఫిగర్స్ అంటే పలువురు కీలక వ్యక్తులతో, లేదా విత్ సెవరల్ కీ ఫిగర్స్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ మెనీ అంటే చాలా మంది అని చెప్పొచ్చు, అలాగే సెవెరల్ అంటే పలువురు. విత్ సెవరల్ కీ ఫిగర్స్ అంటే ప్రముఖ వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. ఎవరు? ప్రధాని మోదీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. మీరు ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ రాస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలాగే భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. కాబట్టి మనం ఎలా రాయాలంటే ఇక్కడ పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. దేర్ వర్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్. దేర్ వర్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ అంటే చాలా విస్తృతమైనటువంటి చర్చలు. ఆన్ వేరియస్ ఇష్యూస్ అంటే పలు అంశాలపై. వేరియస్ అంటే పలు, ఇష్యూస్ అంశాలు అనొచ్చు లేదా సమస్యలు అనొచ్చు. దేర్ వర్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్ అంటే విస్తృతమైనటువంటి చర్చలు పలు అంశాలపై. ఇంక్లూడింగ్ సెక్యూరిటీ అండ్ ట్రేడ్. చూడాలి, ఇంక్లూడింగ్ సహా, సెక్యూరిటీ భద్రత, అండ్ ట్రేడ్ మరియు వాణిజ్యం. చూడాలి, భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. దేర్ వర్ ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్ అంటే విస్తృతమైనటువంటి చర్చలు పలు అంశాలపై, ఇంక్లూడింగ్ సహా, సెక్యూరిటీ అండ్ ట్రేడ్ భద్రత మరియు వాణిజ్యం. అలాగే ట్రంప్ 2.0 సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సిఇఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశం అయ్యారు. ఇక్కడ ఎవరు సమావేశమయ్యారు? మస్క్ సమావేశమయ్యారు. కాబట్టి మనం ఇలా రాసుకోవాలి, ఎలాన్ మస్క్ సిఇఓ ఆఫ్ స్పేస్ ఎక్స్ who plays a key role in the Trump 2.0 government and head of the US Department of Government Efficiency DOGE met with Modi in Washington. చూడాలి, ట్రంప్ 2.0 సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సిఇఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్లో మోదీతో సమావేశమయ్యారు. చూడాలి, ఎలాన్ మస్క్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ సబ్జెక్టు. సిఇఓ ఆఫ్ స్పేస్ ఎక్స్, ఇతను స్పేస్ ఎక్స్ అనే సంస్థకు సిఇఓ. హూ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ద ట్రంప్ 2.0 గవర్నమెంట్. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హూ ప్లేస్ ఏ కీ రోల్, ఎవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారో అతని ఈ ఎలాన్ మస్క్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇన్ ద ట్రంప్ 2.0 గవర్నమెంట్ అంటే ఇన్ ద ట్రంప్ 2.0 సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి స్పేస్ ఎక్స్ సిఇఓ ఇతను ఎలాన్ మస్క్. అండ్ మరియు హెడ్ ఆఫ్ ది యుఎస్
డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్. అలాగే ఇతను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ కి అధినేత. హెడ్ అంటే అధినేత. మెట్ కలిశారు, ఇది వీటిలో ఉంది. విత్ తో ఎవరితో? మోదీతో. ఇన్ వాషింగ్టన్ వాషింగ్టన్ లో సమావేశమయ్యారు, మోదీతో సమావేశమయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్ హౌస్ కు ఆయన గురువారం తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. He came to the renowned Blair house where Modi stayed on Thursday along with his 3 children. చూడాలి, he came అంటే అతను వచ్చారు. ఎవరు? ఇలాన్ మస్క్ వచ్చారు. ఎక్కడికి? టు ద renowned Blair house. చూడాలి, ప్రఖ్యాత బ్లేయర్ హౌస్ కు. రినౌండ్ అంటే ప్రఖ్యాత అనొచ్చు లేదా ఫేమస్ అని కూడా అనొచ్చు. బ్లేయర్ హౌస్ వచ్చాడు. వేర్ మోదీ స్టేడ్ ఆన్ థర్స్డే. ఎక్కడైతే మోదీ గురువారం నాడు బస చేశారో. మోదీ స్టేడ్ అంటే బస చేయడం, అంటే అక్కడ ఉండడం. ఆన్ థర్స్డే గురువారం నాడు. అలాంగ్ విత్ హిస్ 3 చిల్డ్రన్ అంటే గురువారం తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. అలాంగ్ విత్ హిస్ 3 చిల్డ్రన్ అంటే తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు. ఇన్ ఎ మీటింగ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ హీ స్పోక్ కార్డియల్లీ. చూడాలి, ఇన్ ఎ మీటింగ్ అంటే సమావేశంలో. ఎవరితో? విత్ ద ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రితో సమావేశంలో. హీ స్పోక్ కార్డియల్లీ అతను ఆత్మీయంగా మాట్లాడారు. కార్డియల్లీ అంటే ఆత్మీయంగా. స్పోక్ మాట్లాడారు. హీ అంటే ఎవరు? ఎలాన్ మస్క్ ఆత్మీయంగా మాట్లాడారు. ఎవరితో? ప్రధానితో సమావేశంలో. చూడాలి, ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ ను ఇంగ్లీష్ తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.